తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన టీరేజ్ అనే కార్యక్రమం ఉంది కదా, అందులో సినిమా వాళ్ళను కూడా భాగస్వామ్యులను చేశారు. చిరంజీవి గారు, రాజమౌళి గారి దగ్గర నుంచి, బాలీవుడ్ దగ్గర నుంచి అజయ్ దేవగన్, ఇంకా జెనీలియా, చాలామందే ఇందులో భాగస్వాములు అయ్యారు. సరే, ఆ వేదిక మీద నుంచి చిరంజీవి గారు ప్రసంగించారు. ప్రసంగించే క్రమంలో మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేశారు. కృతజ్ఞతలు అన్నట్టు ఒక చేతులు దండ పెట్టి నమస్కారం చేశారు. రేవంత్ రెడ్డి గారు నవ్వుతూ ఇట్లా ఉన్నారు. బేసిక్గా ఎప్పుడైనా ఫస్ట్ ఎదురుపడ్డప్పుడు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చెబుతూ ఉంటారు. ఏదైనా మాట్లాడే ప్రసంగాల మధ్యలో కానీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకని కానీ, లేకుంటే మాకు సహకారం అందిస్తున్నందుకు అది ఇదని ఏదో మాట్లాడుతూ ధన్యవాదాలు అండి అన్నారనుకోండి, కొందరు నవ్వుతూ, కొందరు చేయి ఇట్లా ఏదో ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ మామూలుగా ఉంటుంది. ప్రతిసారి ఇలానే బెటరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సినిమా వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు, సినిమా వాళ్ళందరూ కూడా మాట్లాడడం మధ్యలో చిరంజీవి గారు మాకు మీరు చాలా సహకారం ఇస్తున్నారు, ఆ సహకారం కంటిన్యూ చేయండి, పెద్ద సినిమాలు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, కాసింత సహకరించండి అని ఇట్లా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లా నవ్వారు. కృతజ్ఞత అంటే ఒక ప్లెజెంట్ స్మైలే, అదేమీ అవమానించినట్లు కాదు. ఈ క్రమంలో ఇప్పుడు డీసీఎంగా ఉన్న జనసేన అధ్యక్షుడు గుండెలు బాదుకున్నాడు. మా అన్నను అవమానించారు, నమస్కారం పెట్టించుకున్నారు, మా అన్నను అవమానించారు, నమస్కారం పెట్టించుకున్నారని వాళ్ళ అభిమానులు అసలు ఒక్కసారి అవి కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ ఎపిసోడ్ చుట్టూ కనుక మనం అన్నీ కలెక్ట్ చేసామంటే నాకు తెలిసి ఒక పుస్తకం ప్రింట్ చేయించాము దాని మీద. సీరియస్లీ నోడు, ఒక పుస్తకం ప్రింట్ చేయొచ్చు. సరే, ఆ తర్వాత మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, చిరంజీవి గారు పత్రికా లేఖ రిలీజ్ చేయడం, జగన్ గారి దగ్గర మాకేమీ అవమానం కాదు, బ్రహ్మాండమైన ఏమంటారు సన్మానం జరిగింది, బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు, అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి అదే జరిగిపోయింది. అయితే తాజాగా మరొకసారి ఈ రేవంత్ రెడ్డి గారికి పెట్టినటువంటి ఈ నమస్కారం వీడియో ఫుల్ చక్కర్లు కొడుతుంది, ఒకసారి చూడండి. కేవలం చిరంజీవికి మాత్రమే ఇచ్చారు, అందుకే చిరంజీవిని ఆహ్వానించారు, కూర్చోబెట్టారు అని నేను అనుకోవటం లేదు. ఇది రేవంత్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి గౌరవం, సినిమాల ఇంపాక్ట్ ఈ సొసైటీలో ఎలా ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరి తరపున ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి చిరంజీవిని ఆహ్వానించారని మాత్రమే అనుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక చిరంజీవిగా రాలేదు, చిత్ర పరిశ్రమ తరపున ఒక ఏజెంట్ గా వాళ్ళ రిప్రజెంటేటివ్ గా నేను ఈ రోజున వచ్చాను, ఇక్కడ ఆహ్వానించబడ్డాను. కాబట్టి దానికి ప్రత్యేకించి పరిశ్రమ తరపున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, రేవంత్ రెడ్డి మీకు గుర్తుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎప్పుడో నేను మిమ్మల్ని అభినందించడానికి నేను వచ్చినప్పుడు మీరు నాతో అన్న మొట్టమొదటి మాట ఈ హైదరాబాద్ ని ఫిలిం హబ్ గా చేయాలి, అదేదో ఒక నమస్కారాలు పెట్టారు కదా, మరి వచ్చాను, ఇక్కడ ఆహ్వానించబడ్డాను. కాబట్టి ప్రత్యేకించి పరిశ్రమ తరపున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు జస్ట్ మైలేజ్. ఓకే సార్, మీకు గుర్తుంటే మీరు ప్రత్యేకించి పరిశ్రమ తరపున ఏమో మరి నమస్కారం పెట్టారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి నమస్కారం లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు గుండెలు బాదుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారి మీద బాదుకున్నట్లు? ఇప్పుడు అరుస్తారా? ఇప్పుడు కేకలేస్తారా? పోనీ ఆయనకు మద్దతు ఇచ్చి అప్పుడు దాని మీద అసలు ఏమీ లేని దగ్గర మామూలు కోడిగుడ్డు మీద ఈకలు వీకడం అంటారు. కోడిగుడ్డు మీద ఈకలు కాదు, కోడిగుడ్డు కూడా లేని చోట కోడిగుడ్డును ఊహించుకొని మరీ ఈకలు వీకారు అప్పుడు. మరి ఇప్పుడు వీకుతారా ఈకలు? అట్లా హైదరాబాద్లోని ఆస్తులన్నీ ఉన్నాయి, ఈకలు వీకితే కష్టం రా బాబు. ఆడ సంబంధం లేని కేసులోనే అల్లు అర్జున్ తీసుకెళ్ళి ఎవరో జైల్లో కూర్చోబెట్టారు, మనకెందుకు అని చెప్పి ఊరుకుంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఈకలు వీకారు, ఇప్పుడు పీకండి చూద్దాం. మరి ఇప్పుడు ఏంటి రంకెలు? సేమ్ అప్పుడు జగన్ గారితో ప్రసంగంలో ఏమైందో సేమ్ అప్పుడు జగన్ గారు అన్న నవ్వుతూ చిరంజీవి గారికి రిప్లై ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారికి తప్పు అని అంటలేము, మాట్లాడే క్రమంలో వాళ్ళు అట్లా కృతజ్ఞతలు చెప్పినప్పుడు చూస్తుంటారు, దాన్ని రిసీవ్ చేసుకుంటుంటారు అంతే. ప్రతిసారి రెస్పాండ్ అవ్వరు, అది కరెక్ట్ కమ్యూనికేషన్ కూడా కాదు ప్రతిసారి. మరి చిరంజీవి గారు స్పీచ్ మధ్యలో ఎందుకు పెట్టారో కూడా తెలియదు, మాటల రూపంలో చెప్పేసి ఉండొచ్చు, మళ్ళీ చేతులు దండ పెట్టి సార్ అని చెప్పి పెట్టాల్సిందేంటో అర్థం కాలేదు.
అప్పుడు జగన్ గారు అని అన్నారు, ఇప్పుడు ఇంకా సార్ అని చెప్పి దండం పెట్టారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎంత కరంకెలు వేస్తారో చూడాలి మరి.